హాయ్ హలో అండి. మనకి తులసమ్మవారి పూజ అయిపోయింది, గడప పూజ అయిపోయింది. ఇప్పుడు పంచభూతాల్లో ఒకటైన అగ్నిదేవుడి పూజ అండి. వేటితోనైనా పెట్టుకోవచ్చు, పంచభూతాలతో పెట్టుకోలేవు. వాటికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే అవి మనల్ని అంత రక్షిస్తాయండి. చూసారా, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము, మాకు కూరాడకుండా పైన లేదండి. సో నేను ఇలా చిన్నగా గ్యాస్ దగ్గర ఇట్లా దేవుడి టైప్ చేసుకున్నానండి. ఒక చిన్న కుండలో ఉప్పు, కల్లుప్పు, ఒక చిన్న కుండలో ధనియాలు, ఒక చిన్న కుండలో బియ్యం, ఇవి ఎప్పుడు నిండుగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చిన్న చిన్న కుండల్లో పోసి దానిపైన కాయిన్స్ పెట్టుకుంటానండి. అండ్ వాటి ముందు కూరాడకుండా ముందు మనం దీపం ఎలా వెలిగిస్తామో అదేవిధంగా వాటి ముందు నేను ఇలా గంధం కుంకుమతో అలంకరణ చేసుకొని ఏకవత్తితో దీపం వెలిగిస్తానండి. నాకు ఎప్పుడైనా గ్యాస్ ఇలా నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. నేను వంటలు కూడా చాలా బాగా చేస్తానండి. ఇలా నైట్ మొత్తం కడిగేసుకొని క్లీన్గా చేసుకొని మార్నింగ్ వంట చేసేసుకుంటాను. ఖచ్చితంగా ఇలా అగ్నిదేవుడికి మాత్రం పూజ చేస్తానండి. అగ్నిదేవుడు మనల్ని చల్లగా చూస్తేనే కదా మనం బ్రహ్మాండమైన వంటలు వండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, మంచి ఆహారం తిని. ఇలా పూలతో అలంకరణ చేసుకుంటున్నానండి. మనకి అష్టైశ్వర్యాలలో ఆరోగ్యం కూడా ఉంటుంది కదండి. ఆరోగ్యమే మహాభాగ్యం. అలాంటి ఆరోగ్యవంతమైన వంట వండుకోవడానికి మనకి అగ్నిదేవుడిని ఎప్పుడూ మనం పర్మిషన్ అడగాలండి. దీపంలో జవ్వాదు వేస్తున్నాను. టెంపుల్ ఫీలింగే వస్తుందండి దీపంలో జవ్వాదు వేస్తే. నూనె వేడెక్కిన కొద్దీ జవ్వాదు వేడెక్కి మంచి సువాసన ఇస్తుంది ఇల్లంతా. అండ్ ఎప్పుడైనా దీపంలో పసుపు, కుంకుమ, అక్షింతలు తప్పనిసరిగా వేసుకోవాలి. మనకి దేవుడు అంటే ఫస్ట్ దీపమేనండి, ఆ తర్వాతనే రూపు. అండ్ కూరాడుకుండలో మనం వాటర్ పోస్తాం కదా, అలాగే నేను ఒక చిన్న బౌల్లో ఇలా వాటర్ వేసుకుంటున్నానండి. రోజ్ వాటర్ అండ్ పచ్చకర్పూరము, వాటర్, కాయిన్ వేసుకుంటాను. అందులో కూడా పూలు అలంకరణ చేసుకుంటానండి. ఇవన్నీ చేసుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది, అందుకే నేను ఎర్లీ మార్నింగ్ లేస్తానండి. అండ్ ధూపం వేస్తున్నాను. నాకు దీపం వెలిగించిన ప్రతిసారి ధూపం వేయడం చాలా ఇష్టం. ఇది కిచెన్ ఏరియా అండి. మీకు ఒకరోజు కిచెన్ టూర్ చేసి చూపిస్తాను. ఓం అగ్నిదేవాయ నమః, ఓం అగ్నిదేవాయ నమః, ఓం అగ్నిదేవాయ నమః. పంచభూతాలని మనం కాపాడితేనే అవి మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతాయండి. అండ్ ఏ దోషాలు ఉన్నా కూడా మనం ఇలా నీళ్ళు చల్లుకోవడం వల్ల అన్నీ తొలగిపోతాయి. అండ్ ఫైనల్ లుక్ చూసేయండి. మనం ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని వంట చేస్తే ఎంత సంతోషంగా చేసుకోగలుగుతామండి. నేను అగ్నిదేవుడిని ఇలా అలంకరణ చేసుకున్నాను. నెక్స్ట్